నమస్కారం. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 6వ రోజు. ఈ సందర్భంగా అమ్మవారు ఏ ఏ అలంకారాల్లో దర్శనమిస్తుందో, అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అలంకారాన్ని బట్టి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో, అమ్మవారి పూజలో హరిద్రము పసుపుకి కుంకుమకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 6వ రోజు. జగన్మాత విజయవాడ క్షేత్రంలో లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు గృహంలో లలితా సహస్రనామ పారాయణ చేస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. లలితా సహస్రనామ పారాయణ చేయలేని వాళ్ళు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ గృహంలో లలితాదేవి చిత్రపటానికి చక్కగా అలంకరణ చేసుకొని అమ్మవారికి పాయసాన్నం కానీ పులిహోర కానీ నైవేద్యంగా సమర్పించాలి. అలాగే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అనే నామాన్ని కూడా వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. ఇలా చేస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ సందర్భంగా ఈరోజు శ్రీచక్రార్చన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. శ్రీచక్రానికి కుంకుమతో అర్చన చేస్తూ అమ్మవారికి సంబంధించిన నామాలు పఠించినట్లయితే సంవత్సరం మొత్తం అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. గృహంలో లలితా అమ్మవారిని పూజించండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి, శ్రీచక్రార్చన చేయండి, విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఈరోజు శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు కాత్యాయనీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. కాబట్టి కాత్యాయని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వివాహపరమైనటువంటి సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే వివాహం కావలసిన కన్యలందరూ కూడా కాత్యాయని అమ్మవారిని మనస్సులో స్మరించుకుంటూ తమలపాకులో రుబ్బిన గోరింటాకును ఉంచి ఎవరైనా చిన్న పిల్లకు ఆ గోరింటాకును ఇవ్వాలి. ఇలా చేస్తే కాత్యాయని అమ్మవారి అనుగ్రహం వల్ల వివాహపరమైన సమస్యలన్నీ అధిగమించవచ్చు. అలాగే కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కలగాలంటే గృహంలో అమ్మవారికి కేసరి బాతు నైవేద్యంగా సమర్పించాలి. దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి పసుపు కుంకుమలతో చేసే పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. హరిద్రానికి అమ్మవారి పూజలో ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. హరిద్రము పసుపుకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారాన్ని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ పరిహారం ఏంటంటే, ఈ దేవీ నవరాత్రుల్లో ఎప్పుడైనా సరే అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు వినియోగించినటువంటి పసుపును కొద్దిగా మీ గృహానికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఆ పసుపులో మీ ఇంట్లో ఉన్నటువంటి పసుపును కలిపి దాన్ని ఒక వెండి భరిణెలో ఉంచి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. ప్రతిరోజు కూడా ఆ వెండి భరిణెలో ఉన్నటువంటి పసుపుకి అగరబత్తులు చూపిస్తూ ఉండండి. ఇలా చేస్తే ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. దేవీ భాగవతాన్ని ప్రమాణంగా తీసుకుంటే అమ్మవారి పూజకు వినియోగించినటువంటి పసుపును దేవాలయం నుంచి తెచ్చుకొని మీ ఇంట్లో ఉన్న పసుపుతో పాటు కలిపి వెండి భరిణెలో ఏర్పాటు చేసుకొని పూజా మందిరంలో ఉంచుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా జాతకంలో కుజదోషాలు శుక్రదోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు దేవీ నవరాత్రుల్లో రోజు కూడా అమ్మవారిని కుంకుమతో అర్చన చేయటం ద్వారా కుజదోషాలు శుక్రదోషాలు తొలగిపోతాయి. ఎరుపు రంగు ఒత్తులతో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించాలి. అలాగే అమ్మవారి ఆలయానికి మెట్ల పూజ చేస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి ఆలయంలో మెట్లకు పసుపు రాసి వాటి కుంకుమ బొట్లు పెట్టి మెట్ల పూజ చేయటం ద్వారా తీవ్రమైనటువంటి కష్టాలు బాధలు సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అమ్మవారికి కూడా పసుపు కలిపిన జలాలతో కుంకుమ కలిపిన జలాలతో దేవీ నవరాత్రుల్లో అభిషేకం అమ్మవారి విగ్రహానికి చేయటం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.